హాయ్, నా పేరు ప్రవీణ్. ఊప్స్ ఎడిటర్లో ఈరోజు మనం వీడియో ఎడిటింగ్ ఫండమెంటల్స్లో పార్ట్ 7 రా ఫుటేజ్, లాగ్ ఫుటేజ్, నార్మల్ ఫుటేజ్. ఇది చాలా మంది క్వాలిటీతో కంపేర్ చేసుకుంటారు. క్వాలిటీకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ 3 ఫుటేజెస్లో డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఫుటేజ్ని ఒక ఫుడ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి చూసుకుంటే రెడీమేడ్ కుక్డ్ మీల్ అనమాట. అంటే రెడీగా ఆల్రెడీ కుక్ చేసిన మీల్ని తీసుకొచ్చి సర్వ్ చేస్తారు కదా, దాన్ని నార్మల్ ఫుటేజ్ అంటారు. అంటే ఆల్రెడీ ఆ ఫుటేజ్లో కాంట్రాస్ట్ ఉంటుంది, సాచురేషన్ ఉంటుంది, కెమెరా డేటా ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఫైల్ ఇస్తుంది అనమాట. సో దీన్ని Rec709 ఫార్మేట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాగ్ ఫుటేజ్. లాగ్ ఫుటేజ్ ఏం చేస్తుందంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి అన్ని రెడీ ఉంటాయి అనమాట. మనం జస్ట్ ట్వీక్ చేసుకోవాలి, ఏది ఎంత వేయాలి ఏంటి అన్నది మనం డిసైడ్ అవ్వాలి. దీన్ని లాగ్ ఫుటేజ్తో కంపేర్ చేయొచ్చు. లాగ్ ఫుటేజ్లో హైలైట్స్ కానీ, షాడోస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్ కానీ ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి డేటా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. హైలైట్స్ లో పీక్ కి వెళ్ళిపోయినా మనం ఒక లెవెల్ వరకు డౌన్ చేయొచ్చు. షాడోస్ కూడా డౌన్ అయిపోయినా ఒక లెవెల్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రా ఫుటేజ్. రా ఫుటేజ్ ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేది మనమే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఎంత ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఎంత ఉండాలి, ఏది ఉండకూడదు, ఏది ఉండాలి, అవన్నీ రా ఫుటేజ్ లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్నల్ గా కెమెరాలో రికార్డ్ చేసేటప్పుడు మనం ISO అవన్నీ సెట్ చేస్తాం కదా, వాటిని కూడా రా ఫుటేజ్ లో మనం పోస్ట్ సాఫ్ట్వేర్ లో సెట్ చేసుకోవచ్చు. సో సింపుల్ కంపారిజన్ లో మాట్లాడుకుంటే నార్మల్ అంటే రెడీమేడ్ ఫుటేజ్, అది ఆల్రెడీ డేటా ప్రాసెస్ అయిపోయి వస్తుంది. లాగ్ ఫుటేజ్ అంటే ప్రిజర్వ్డ్ టోనల్ రేంజ్, అంటే డైనమిక్ రేంజ్ ఒక లెవెల్ వరకు ప్రిజర్వ్ అయి ఉంటుంది. సో ఇది క్వాలిటీ కంపారిజన్ కాదు. ఒక వీడియో ఎడిటర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫుటేజ్ టైప్ ని బట్టి గ్రేడ్ అప్రోచ్ మారిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకోండి, నార్మల్ ఫుటేజ్ తీసుకొని వెళ్ళి లాగ్ ఫుటేజ్ లాగా అన్ని చేంజ్ చేయడానికి చేస్తే మొత్తం ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. దానికి అంత హై డైనమిక్ రేంజ్ ఉండదు. ఇప్పుడు లాగ్ ఫుటేజ్ ని తీసుకొచ్చి రా ఫుటేజ్ లా ఎడిట్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేసినా కూడా ఒక లెవెల్ వచ్చేటప్పటికి ఇమేజ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అందుకే సాఫ్ట్వేర్ ముందు కూర్చొని వర్క్ చేసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ థియరీ పార్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం లాగ్ ఫుటేజ్ కానీ రా ఫుటేజ్ కానీ రికార్డ్ చేసేటప్పుడు వాటితో పాటు XML ఫైల్స్ వస్తాయి అనమాట. అంటే ML ఫైల్స్లో ఏమవుతుందంటే మెటా డేటా సేవ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ ఫుటేజ్ ఏ కెమెరాలో రికార్డ్ అయింది, ఏ కలర్ స్పేస్లో రికార్డ్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కెమెరా దాంట్లో ఫీడ్ చేస్తుంది. లాగ్ ఫుటేజ్ కానీ రా ఫుటేజ్ కానీ కలర్ గ్రేడ్ చేసేటప్పుడు ఇదన్నీ తెలుసుకుంటే మనం వర్క్ చేసేటప్పుడు అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఏదర్ మీరు XML రీడ్ చేసినా పర్లేదు, లేదంటే సినిమాటోగ్రాఫర్ ఇన్ఫర్మేషన్ అడిగినా పర్లేదు అనమాట. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా మీరు కలర్ గ్రేడింగ్ చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే సోనీ కెమెరాలో రికార్డ్ చేశాడు అనుకోండి, మనకి తెలియకుండా కెనాన్ లట్టేస్తే మొత్తం కలర్ స్పేస్ డిఫరెంట్ గా ఇంటర్ప్రిట్ అవుతుంది. యాక్చువల్ గా రా ఫుటేజ్, లాగ్ ఫుటేజ్ ఫుల్ గా అర్థం కావాలి అంటే మనకి 2 ఇంపార్టెంట్ పార్ట్స్ తెలియాలి. ఒకటి కెమెరా ప్రొఫైల్స్, నెక్స్ట్ వచ్చేసి బిట్ డెప్త్. అంటే 8 బిట్ అని చెప్పేసి 10 బిట్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్ డెప్త్ ఉంటుంది, కలర్ బిట్ డెప్త్. ఈ ఫండమెంటల్ సిరీస్ లో నెక్స్ట్ వచ్చే లెక్చర్స్ అవే అనమాట. సో వాటిలో ఇంకా డీప్ గా వెళ్దాం. సో సింపుల్ టేక్ అవే వచ్చేసి నార్మల్ అంటే ఫుల్లీ ప్రాసెస్డ్ వీడియో, లాగ్ అంటే ప్రిజర్వ్డ్ టోనల్ రేంజ్, హై డైనమిక్ రేంజ్ ఉంటుంది. ఫుటేజ్ లో డిఫరెన్సెస్ మీకు అర్థమైతే మీరు కలర్ గ్రేడ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఈ టాపిక్స్ అన్ని డీటెయిల్ గా ఒక వెబ్ పేజ్ లో ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఈ వీడియోతో మనం పార్ట్ 7 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ పార్ట్ 8 వచ్చేసి, సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లాగ్ టైప్స్ అండ్ కెమెరా ప్రొఫైల్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.